యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. పాపినైన నా కొరకు ప్రాణమిచ్చినావు, పాడైపోయిన నన్ను బాగు చేసినావు. ఏమని వర్ణింపను నన్ను ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుతున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. చరణంలో యేసయ్యా నీవు మళ్ళీ పాడతాము. తోడు లేక నీడలేక తర్వాత హైలో పాడాలి, అంతేకాదు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. తోడు లేక నీడలేక తిరుగుచున్న నన్ను ఆదరించినావు, ఓదార్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వెలుగునిచ్చినావు, వరకు రక్తమిచ్చినావు. అంధకారమైన నాకు వెలుగునిచ్చినావు, ఆఖరి బొట్టు వరకు రక్తమిచ్చినావు. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. ఏమని వర్ణింపను రుణం ఎలా తీర్చను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు, యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు వర్ణించలేను వివరించలేను. యేసయ్యా నీవు నాకు చేసిన మేలు. సాయంకాల ధ్యానం కొరకై దేవుని వాక్యంలో నుండి 2 మాటలు చదువుకుంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం 3 నుండి 6 వచనాల వరకు అందరం కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త
3వ అధ్యాయం 3వ వచనం నుండి 6 వచనాల వరకు అందరు కలిసి చదువుతాం. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యంను చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్చున్నాను. అలాగే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుండి 44 వచనాలు కూడా కలిసి చదువుకుంటాం. 42 నుండి 44 వచనాలు. మృతుల పునరుత్థానమును, అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరము కూడా ఉన్నది. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన పరలోకమందున మా తండ్రి, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున మరొకసారి మా ప్రియ సహోదరుడు ప్రశాంతిని బట్టి, సోదరి మాధవిని బట్టి వందములు. వారిని మీరు ప్రేమించి అనుగ్రహించిన కుమార్తె జాస్మిన్ యొక్క జన్మదిన సందర్భంగా మేము రీతిగా చేరాడానికై మీరు ఇస్తున్న ఆధిక్యతను బట్టి వందములు. దేవా, మేము కూడి వచ్చడం ఎంతో లాభదాయకంగా ఆశీర్వాద కారణంగా చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇందు నిమిత్తం చదువుకున్న లేఖన భాగాలు తిరిగి మీ చేతిలో పెట్టుకుంటూ ఉండగా మీరే విరిచి ఆస్వాదించి మాకు వడ్డించండి. ధర్మశాస్త్రంలోని ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లు మా కన్నులు తెరవండి. నేను కేవలం నిష్ప్రయోజకమైన దాసుడను, బలహీనుడను, అందుబాటులు కలిగిన వాడును. మీరు నన్ను బలపరిస్తే కానీ నేనేమి చేయజాలను చెప్పజాలనని నా నిస్సహాయ స్థితిని తెలియచేసుకుంటూ మీ పైన ఆధారపడుతూ ఉంటుండగా కృప చూపించు. చేరి వచ్చిన బిడ్డలతోనూ శబ్దయంత్రం ద్వారా ఈ మాటలు ఆలకిస్తున్న ప్రజలతో కూడా మీరు మాట్లాడండి. యేసు ప్రభు నామమున వదనములతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. చదువుకున్నాయి లేఖన భాగంపై దేవుడు తన ఆశీర్వాదం ఉంచి చేరి వచ్చిన మనందరితో కూడా ప్రభువు మాట్లాడుగాక. పేపర్ల దగ్గర అటే ఉంచు. యోహాను సువార్త 3వ అధ్యాయం నుండి మనం ఈ మాట చదువుకున్నాం. అందుకే యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు దేవుని రాజ్యమును చూడలేడు అని చెప్తున్నాడు. సో క్రొత్తగా జన్మించవలసిన అవసరత ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా మనం గమనించి చూస్తే మొదటిది తీసివేయబడి రెండవది దాని స్థానంలోనికి తీసుకొని రాబడినట్లుగా మనకు కనపడుతుంది. ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి వచనంలోనే మనం చదువుతాం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి వచనంలోకి వస్తే, అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని, మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయెను అని చెప్పబడుతుంది. అలాగే బైబిల్ గ్రంథం కూడా 2 భాగాలుగా విభాగించబడినట్లుగా మనకు తెలుసు. పాత నిబంధన, క్రొత్త నిబంధన అని. ఒకవేళ పాత నిబంధన చాలినదైతే, సరిపోయినదైతే క్రొత్త నిబంధన యొక్క అవసరత ఉండేది కాదు. అందువలన పాత నిబంధన తర్వాత దేవుడు మరలా క్రొత్త నిబంధనను తీసుకొని రావడం అనేది జరిగింది. అలాగనే జన్మ విషయంలో కూడా ఒకవేళ భౌతికమైన జన్మ అది చాలిందిగా, సరిపోయిందిగా ఒకవేళ మనకుంటే,
రెండవ జన్మను గురించి బైబిల్ గ్రంథం ప్రస్తావించాల్సినటువంటి అవసరత ఎంత మాత్రం కూడా లేదు. ఎందుకు ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అనేటువంటి మాట వాడుతున్నాడు అని ఆలోచన చేస్తే బైబిల్ చాలా స్పష్టం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, భౌతికమైనటువంటి జన్మ మన జీవితాల్లో శాపాన్ని తీసుకుని వచ్చింది. మనం చదువుకున్నాము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42 నుండి 44 వచనాల్లో మనం చదువుకున్న విషయం ఏంటంటే, అక్కడ 4 గంటల శాపము కనపడుతుంది. ఒకటి క్షయత, రెండవది ఘనహీనత, మూడవది బలహీనత, నాలుగవది ప్రకృతి సంబంధి అయిన మనుషుడు అని. సో భౌతికమైనటువంటి జన్మ ఈ 4 గంటల శాపాన్ని తీసుకొని వచ్చింది అని చెప్పాలి. ఎందుకు తీసుకొచ్చింది అంటే, రోమ 5వ అధ్యాయం 12వ వచనంలో చెప్పాడు, ఒక మనుషుని ద్వారా పాపం, ఈ పాపం ద్వారా మరణం మానవుని జీవితంలో సంప్రాప్తమైంది అని. కనుక నీవు ఇష్టపడినా ఇష్టపడకపోయినా భూమి మీద నీకు కలిగినటువంటి జన్మ ఈ 4 గంటల శాపంలోనికి తీసుకుని వెళ్ళింది. మొదటిది క్షయత. దేవుడు మానవుని కలుగ చేసినప్పుడు క్షయమైపోయేటువంటి వ్యక్తిగా దేవుడు మానవుని కలుగ చేయలేదు. దేవుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని కలుగ చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆ ప్రభువుని గురించి చెప్తూ ఏమంటాడంటే, వారు అక్షయుడగు దేవుని మహిమను. దేవుడు ఎవరు చెప్పండి? దేవుడు అక్షయుడు, ఆయన చిరంజీవి, ఆయనకు మరణం లేదు, చావు లేదు. మానవుని దేవుడు కలుగ చేసినప్పుడు కూడా చిరంజీవిగానే చేశాడు, అక్షయుడుగానే చేశాడు. ఎప్పుడు మానవుని జీవితంలో మరణం అనేది సంప్రాప్తమైంది అనంటే, పాపం ప్రవేశించిన తర్వాతనే. అందుకే దేవుని వాక్యం స్పష్టం చేస్తుంది కదా, పాపము వలన వచ్చు జీతము మరణమని. చూడండి, ఆదాం దినాల్లో ఒక్కొక్కడు 900 సంవత్సరాలు, 950 సంవత్సరాలు అలా బ్రతికారు కదా. ఆ తర్వాత నోవహు కాలం వచ్చే నాటికి ఆదికాండం 6వ అధ్యాయంలో నరుల ఆయుష్ కాలము 120 సంవత్సరములగును అని చెప్పాడు. తర్వాత కీర్తనకారుడు కీర్తనలు రాసే నాటికి 90వ కీర్తనలో నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు అన్నాడు. ఇది కీర్తనలు రాసే నాటికి చెప్పబడినటువంటి మాట. ఇప్పుడు మన ఆయుష్కాలం ఎంత? ఇండియన్ లైఫ్ స్పాన్ ఎంత? ఏమండి, 60 కూడా లేదు, 55 సంవత్సరాలే. 55 సంవత్సరాలు నువ్వు బ్రతికితే నిండా 100 ఏళ్ళు బ్రతికినట్టే లెక్క. అర్థమవుతుందా? మానవుని జీవితంలో ఈ క్షయత ఎందుకు వచ్చింది? అసలు చావే ఉండకూడదు మనుషునికి, చిరంజీవిగా ఉండాలి, దేవునిలాగా చావు లేకుండా బ్రతకాలి అని ఉద్దేశించిన దేవుడు మానవుణ్ణి ఆ రీతిగా తయారు చేస్తే, మానవుడు అక్షయుడిగా ఉండాల్సినటువంటి వాడు క్షయతను సంపాదించుకున్నాడు. దీనికి కారణం మానవుని యొక్క పాపమే అని చెప్పబడుతుంది. అలాగనే మీరు ఇది ఏదైనా తీసుకోండి, సృష్టిలో ఈ క్షయత మనకు కనపడుతూనే ఉంటుంది. ఈ దినం చాలా మంచి భోజనం తయారు చేసి ఉంటారు కదా, మనకు నమ్ముతున్నాం. ఒకవేళ వీళ్ళు అనౌన్స్ చేశారనుకోండి, ఈ భోజనం ఇప్పుడు పెట్టం, రేపు మధ్యాహ్నానికి రండి, ఇదే భోజనం పెడతామంటే ఎంతమంది వస్తారు? ఎంతమంది వస్తారు? ఎందుకు రారు? ఈ దినాన చాలా రుచికరంగా వేడివేడిగా సిద్ధపరచబడిన ఆహారం రేపు మధ్యాహ్నానికంతా పాసిపోద్ది, భయంకరమైన వాసన, క్షయత. ఎక్కడ తీసుకున్నా క్షయతే. కొత్త బట్టలేనా? సో బర్త్డే అంటే చాలా కొత్త బట్టలు. ఇదే వచ్చే సంవత్సరానికి ఆ డ్రెస్ చూడండి ఎలాగైపోద్దో. క్షయత. ఎక్కడ చూసినా కూడా, దేనిలో చూసినా కూడా సృష్టిలో క్షయత కనపడతా ఉంది. దేవుడు అలా చేయలే మానవుణ్ణి. అక్షయుడిగా ఉండాలని కోరుకున్నాడు, చిరంజీవిగా ఉండాలని కోరుకున్నాడు, చావు లేకుండా మనుషుడు బ్రతకాలని కోరుకున్నాడు.
కానీ మానవుడు తన పాపాన్ని బట్టి ఈ చావు, మరణం అనేది కొని తెచ్చుకున్నాడు. కనుక ఇది జన్మతోనే వచ్చింది. ఎందుకు జన్మతోనే వచ్చిందని చెప్తున్నాను అంటే 51వ కీర్తన 5వ వచనంలో దావీదు మహారాజు చెప్తే ఏమంటాడు, నేను పాపంలోనే పుట్టినవాడను, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. కనుక పుట్టగానే చచ్చిపోతున్నాం మనం. అర్థమవుతుందా? పుట్టగానే ఈ క్షయత అనేది మనలో ప్రవేశిస్తూ ఉంది. రెండవది ఘనహీనత. ఘనహీనత ఘనహీనత అని చెప్తున్నప్పుడు ఘనతను గురించి మనం ఆలోచించాలి. ఒక మనుషునికి దేనిని బట్టి ఘనత వస్తుంది చెప్పండి? దేనిని బట్టి ఘనత వస్తుంది? ఆ మనుషుని యొక్క అంతస్తును బట్టి కదా, ఆ మనుషుని యొక్క స్థాయిని బట్టి కదా. చూడండి, ఈ దేశపు ప్రధాని ఉన్నాడు, ప్రధానికి ఇచ్చే ఘనత మనకిచ్చే ఘనత ఒకేలాగా ఉంటుందా? సో వారి స్థానాన్ని బట్టి వారికి ఘనత వస్తుంది. సో మానవుడిని దేవుడు కలగజేసినప్పుడు దేవుడు ఘనత కలిగిన వ్యక్తిగానే చేశాడు. ఎందుకు అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఏం చదువుతాం మనం? దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని చెప్పాడు. మానవుని దేవుడు కలగచేసినప్పుడు సృష్టిలో మానవునికి దేవుడు ఇచ్చినటువంటి స్థానం ఏది? ఆయన ఏలికగా చేశాడు. విశ్వమంతటి మీద మానవుని రాజుగా చేశాడు. అది మానవునికి ఉన్నటువంటి ఘనత. అయితే మానవుడు పాపాన్ని బట్టి ఈ ఘనతను కూడా పోగొట్టుకున్నాడు. 113వ కీర్తనలో 5వ వచనం నుండి ఈ మాటలు మనం చదువుతాం. 5వ వచనంలో ఏం చెప్పాడంటే, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన నీతో సముడైన వాడు ఎవడున్నాడు? ఆయన భూమి ఆకాశములను వంగిచూడ అనుగ్రహించుచున్నాడు. చదవండి. ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి. అంటే ఇప్పుడు మనుషుడు ఎక్కడికి వచ్చాడు? పెంట కుప్ప మీదకి వచ్చాడు. ఎక్కడ కూర్చోపెట్టాడు మానవుని దేవుడు తయారు చేసినప్పుడు? రాజు ఎక్కడ కూర్చుంటాడండి? మనలాంటి చీరలు కాదు కదా, కనకపు సింహాసనం ఉంటుంది వాళ్ళకి. సింహాసనం మీద కూర్చోపెట్టాడు. సింహాసనం మీద ఉండాల్సినటువంటి ఆదాము పాపాన్ని బట్టి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు పెంట కుప్ప మీదకి వచ్చినాడు. ఒకసారి మీరు ఆలోచించండి. ఇప్పుడు సడన్గా మీకు ఒక ఫోన్ వచ్చింది అనుకోండి. ఈ ఫోన్లో ఏం చెప్తున్నారంటే, అమ్మ మీ పెద్ద కొడుకు అక్కడ పెంట కుప్ప మీద కూర్చున్నాడండి అని చెప్తే ఏ తల్లి ఓర్చుకోగలదు? ఏ తండ్రి ఓర్చుకోగలడు ఆ మాట విని? ఒక సాధారణమైనటువంటి మానవులమై ఉండి మనమే మన పిల్లలు పెంట కుప్ప మీద ఉన్నారు అని అంటే తట్టుకోలేమే, ప్రాణం తరుక్కుపోతుంది. మానవుడు తన పాపాన్ని బట్టి తన ఘనతకు కారణంగా ఉన్నటువంటి స్థానాన్ని పోగొట్టుకున్నాడు. రాజుగా ఉండాల్సినటువంటి వాడు ఎక్కడికి వచ్చాడు? పెంట కుప్ప మీదకి వచ్చాడు. అందుకే ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రభువు ఏదైనా చోట్లోనికి వచ్చినప్పుడు ఆయన పిలిచిన పిలుపు, లేక దీన్ని ఏమని చెప్పాలంటే ఒక ఆర్తనాదం అని చెప్పాలా. ఏంటి ఆర్తనాదం? ఆదామా ఎక్కడున్నావు అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ఎక్కడ పెట్టాను నిన్ను? ఏ స్థానంలో ఉంచాను నిన్ను? ఎక్కడికి వచ్చావు నువ్వు? ఇది తన హృదయ విదారకంగా తాను వేసినటువంటి కేక అని చెప్పాలి. ఆదాముకు ఘనతకు దేవుడు కారణంగా తనకు ఒక హోదా, స్థానం విశ్వమంతటి మీద రాజుగా చేశాడు. అందుచేతనే కదా ఆదాం ప్రతి జంతువును పిలిచాడు. ఏనుగిట్రా నువ్వు ఏనుగు కనబడతావు, ఓ సింహమా ఇట్రా నువ్వు సింహం కనబడతావు అని శాసించగలిగినాడు వాటన్నింటినీ. పాపం చేసిన తర్వాత చీమైనా మన మాట వింటుందా చెప్పండి? అది కూడా కుట్టిపోతా ఉంది. కారణం ఏంటంటే అధికారాన్ని పోగొట్టుకున్నాడు, స్థానాన్ని పోగొట్టుకున్నాడు. మానవుని ఘనతకు మరొక కారణం ఏమని చెప్పాలి అంటే చదవండి 104వ కీర్తన. ఎవరైనా 1-2 వచనాలు. కీర్తనలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, యెహోవా నా దేవా నీవు అధిక ఘనత వహించిన వాడవు,
నీవు మహాత్యమును ప్రభావమును ధరించి ఉన్నావు, వస్త్రము వలె వెలుగును చాలమా. నువ్వు అధిక ఘనత వహించిన వాడవు అని చెప్తూ తనకున్న ఘనత దేని బట్టి అంట? తాను ధరించిన వస్త్రం. అందుకే కదా మనం ఈజీగా చెప్పచ్చు, వాళ్ళు వేసుకున్న బట్టలను బట్టి చెప్పచ్చు ఏమని, వీళ్ళు చాలా గొప్పింటోళ్ళలాగా ఉన్నారు అని అర్థమైపోతుంది. ఆ డ్రెస్ చూడగానే, దాని క్వాలిటీ చూడగానే మనం చెప్తాం వీళ్ళు గొప్పింటోళ్ళలాగా ఉన్నారు అని కదా, మనం వేసుకున్న వస్త్రాలు. ఇప్పుడు దేవుడు అంట, ప్రభు నువ్వు అధిక ఘనత వహించిన వాడవు, ఎందుకు అనంటే మహిమను ప్రభావాన్ని లేక వెలుగును వస్త్రంగా ధరించుకున్నావు అని చెప్తున్నాడు. ఇప్పుడు మానవుణ్ణి కూడా దేవుడు ఘనపరచాల్సి వచ్చినప్పుడు మానవుని ఘనతకు దేవుడు కూడా తనకున్న వస్త్రాన్ని తనకు కూడా ఇచ్చాడు. మనకు తెలుసు కదా, ఆదాము వాళ్ళు వారు దిగంబరులుగా ఉండిరి, అయితే వారు సిగ్గు ఎరగకుండా. ఎందుకు సిగ్గు ఎరగకుండా ఉండినారు అనంటే వారిపైన దేవుడు తన మహిమను కప్పాడు, ఆ వెలుగును కప్పాడు. అందుకే ఆదాముకు ఆ వస్త్రము చేత కప్పబడడం ద్వారా ఘనత కలిగింది, గొప్పతనం వచ్చింది. కానీ పాపం చేయగానే ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? ఆ వెలుగు పోయింది, ఆ మహిమను పోగొట్టుకున్నాడు, తన ఘనతకు కారణమైనటువంటి వెలుగును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని అంటే, అయ్యా నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరునిగా ఉంటిని గనక భయపడి దాక్కుంటుని. ఎవడు చెప్పాడు నువ్వు దిగంబరువని? నేను అలా చేయలేదే. నా మహిమతో నిన్ను కప్పానే, నా వెలుగుతో నిన్ను కప్పానే. ఎవడు చెప్పాడు నీకు నువ్వు దిగంబరువని? అందుకే ప్రభు వెంటనే అంటున్నాడు, నేను తినకూడదు అని చెప్పిన పండు నీవు అంటే నా ఆజ్ఞను మీరావా? నేను చెప్పిన మాట వినలేదు కదా, ఆజ్ఞ అతిక్రమమే పాపం కదా. నువ్వు ఆ వస్త్రాన్ని పోగొట్టుకోవడానికి కారణం ఏంటి అనంటే నా మాట వినకపోవటమే కదా. సో రెండవదిగా మనం ఏం చెప్పుకోవచ్చు అంటే మానవుని ఘనతకు కారణమైనటువంటిది మహిమా వస్త్రము. మానవుని దిగంబరునిగా దేవుడు చేసిన మహిమ చేత కప్పాడు. అందుకే వారికి దిగంబరులు అన్న సంగతి వారికి తెలియలేదు. పాపం చేసిన తర్వాతనే వారు తమ దిగంబరత్వాన్ని చూచుకొని సిగ్గుపడ్డారు. ఇక మూడోది మనం ఏమని చెప్పుకోవచ్చు, మానవుని ఘనతకు కారణం ఏంటి అని అంటే వాళ్ళ ఇల్లు అని చెప్పుకోవాలి. చూసారా ప్రశాంత్కి ఎంత మంచి ఇల్లు ఉందో, చాలా గొప్పోడు కదా. అందులో చాలామందికి లేదు అలాంటి ఇల్లు. ఇక ప్రశాంత్ ఇల్లు ఇటు ఉంటే రాజుల ఇల్లు ఎట్టు ఉంటాయండి? ఇప్పుడు అవన్నీ ఎందుకురా బాబు, కూర్చో కూర్చో కూర్చో. ప్రశాంత్ ఇల్లు ఇలాగుందనంటే రాజుల గృహాలు ఎట్లా ఉంటాయి చెప్పండి? రాజుల గృహాలు ఎట్లా ఉంటే ఆదాము గృహం ఎట్లా ఉండాలా? ఆదాము ఇంటి పేరేంటండి? ఏమో తెలియదా మీకు? ఏదైనా తోట కదా, ఏదైనా తోట. ఇది నాలో చాలామంది ఇల్లు కట్టుకొని వాళ్ళ ఇంటికి ఏం పేరు పెట్టుకోవాలని ఈడెన్ గార్డెన్స్ అని పెట్టుకుంటారు. అంటే ఆదాము ఇల్లు ఎంత అందంగా ఉన్నిందో మా ఇల్లు కూడా అంత అందంగా ఉంది అని చెప్పుకోవడానికి ఆ పేరు పెట్టుకుంటారు. సో మానవుని ఘనతకు కారణమైనటువంటిది వారి ఇల్లు, ఎట్లాంటి ఇంట్లో నివసిస్తున్నారు. ఒకవేళ మన ఇల్లు చాలా పూరి గుడిసె అనుకోండి, ఎవరన్నా చెప్పా ఎంత అందంగా ఉందక్క మీ ఇల్లు అంటే ఏమంటాం చెప్పండి? ఏమంటాం? ఏం సార్ ఎగతాళి చేస్తారు ఎందుకండి అంటాం. కారణం ఏంటంటే అది ఘనత తీసుకురాదు వాళ్ళకి. సో ఆదామును దేవుడు కలగజేసినప్పుడు అంత అందమైన తోట తనకు నివాస స్థలంగా దేవుడు చేశాడు, ఇంటిగా దేవుడు చేశాడు. పాపం చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? కమాన్ గెట్ అవుట్. ఎక్కడి నుంచి? ఏదైనా తోట నుంచి వెళ్ళిపో అన్నాడు. వెళ్ళిపో అంటే బహుశా ఆదాం అనుకున్నాడంట, ఏదోలే కోపంలో మాట్లాడుతున్నాడు, మరి బొత్తిగా నన్ను వెళ్ళగొట్టేస్తాడా ఏంటి అని అక్కడక్కడే తిరుగుతున్నాడంట. తిరుగుతుంటే తర్వాత వచ్చలో ఏం రాయబడిందంటే దేవుడు వారిని వెళ్ళగొట్టెను. పంపివేశాను అనే మాట మర్యాదగా ఉంది కదా. వెళ్ళగొట్టెను అంటే
చాలా అవమానకరం. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ఉంటానన్నా ఉండనివ్వడం లేదు అక్కడ. ఎక్కడ? ఆ ఏదైనా తోటల్లో. ఒకప్పుడు నిరభ్యంతరంగా ఆ తోటంతా సంచరించిన వాడు ఇదే నా గృహము అని అతిశయపడుతూ వచ్చినటువంటి ఆదాము ఇప్పుడు ఆ ఏదైనా తోటలో ఉండడానికి వీలు లేకుండా పోయింది. ప్రభువే వెళ్ళగొట్టేశాడు. వెళ్ళగొట్టి మళ్ళా అనుకున్నాడంట పొరపాటున మళ్ళీ దూరుతాడేమో లోపలికని ఏం చేశాడు? ఖడ్గజ్వాలను నిలబెట్టాడంట అక్కడ. మళ్ళా ఎంటర్ కాకూడదు నువ్వు అని చెప్పి. నేనేం చెప్పగోరుతున్నానంటే మనిషిని దేవుడు కలగచేసినప్పుడు ఘనహీనమైన వ్యక్తిగా చేయలేదు, మహిమ కలిగిన వ్యక్తిగా ఘనమైనటువంటి వ్యక్తిగా చేశాడు. అందుకే ఏం చేశాడు చెప్పండి? గొప్ప స్థానం ఇచ్చాడు, ఒక రాజుగా చేశాడు. అందుకే ఏం చేశాడు? వెలుగును వస్త్రంగా కప్పాడు. అందుకే ఏం చేశాడు? చక్కటి ఏదైనా తోటను నివాస స్థలంగా ఇచ్చాడు. ఇంత చేస్తే ఇప్పుడు పాపాన్ని బట్టి ఏం చేశాడు మనుషుడు? ఇవన్నీ కూడా పోగొట్టుకున్నాడు. తన ఘనతకు కారణమైన స్థానం పోగొట్టుకొని సింహాసనం మీద ఉండాల్సిన వాడు పెంటకుప్ప మీదకి వచ్చాడు. తన ఘనతకు కావలసినటువంటి మహిమా వస్త్రాన్ని పోగొట్టుకొని ఎంతో ఘనతగా ఉండాల్సినటువంటి వాడు దిగంబరుడై అవమానానికి గురయ్యాడు. తను ఎంతో చక్కగా తన ఘనతకు కారణమైనటువంటి ఏదైనా తోటలో వసించాల్సింది పోయి ఈ దినాన బయట ఎండకు కాలుతూ చెమటోడ్చి తన జీవితాన్ని గడపాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు. ఇది రెండవ శాపం అని చెప్తున్నాను. అందుకే మొదటి శాపం ఏంటి చెప్పండి? నాకు తెలుసు మీరు మర్చిపోతారని మళ్ళా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే 4-5 పాయింట్లు చెప్పిన తర్వాత మొదటిది ఏంటి చెప్పండి అంటే కష్టం. ఇంకా రెండో దానిలోనే ఉన్నాను నేను కనుక. మొదటిది ఏంటి చెప్పండి? క్షయత. మరణం లేకుండా ఉండాలని కాంక్షించిన దేవుడు అక్షయునిగా మానవుని కలగచేశాడు, కానీ పాపం మానవుని జీవితంలో క్షయతను తీసుకొచ్చింది, మరణాన్ని తీసుకొని వచ్చింది. రెండో విషయం, దేవుడు మానవుని తనకెంత ఘనత ఉందో అంత ఘనంగా ఉండాలి మనుషుడని తలంచి తన ఘనతకు కారణమైనవన్నీ మనకిచ్చాడు. ఇప్పుడు మానవుడు పాపాన్ని బట్టి ఘనతను కూడా పోగొట్టుకున్నాడు. ఇక మూడో విషయం ఏంటి అంటే బలహీనత. మానవుని దేవుడు కలగజేసినప్పుడు బలహీనమైన వ్యక్తిగా చేయలేదు, బలమైన వ్యక్తులుగానే చేశాడు. ఇప్పుడు మనలోనికి బలహీనత వచ్చేసింది. మనలో ఉన్న బలహీనత ఏంటో చెప్తారా? మనలో ఉన్న బలహీనత ఏంటి అని అంటే ఏది చేయాలనుకుంటామో అది చేయం, ఏది చేయకూడదు అని అనుకుంటామో అది చేస్తాం. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరైనా నేను ఏది చేయాలనుకుంటే అదే చేస్తాను, ఏది చేయకూడదు అనుకుంటానో అది చేయను అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దండి చూద్దాం. మీకు ఆ తర్వాత ఒక దండ కూడా వేస్తాం. ఉన్నారు ఎవరైనా ఇక్కడ? కారణం ఏంటి? మానవుని జీవితంలో బలహీనత వచ్చింది. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం నుండి అపోస్తలుడైన పౌలు చెప్తూ అంటాడు, నా యందు నా శరీరం అందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలన్న కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుట లేదు. నేను చేయ కోరిన మేలు చేయక చేయగోరని కీడు చేస్తా ఉన్నాను అని 24వ వచనంలో చెప్తున్నాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇచ్చి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు. ఇది నా ప్రతి మనుషుడు, ఏ మనుషుని మీరు తీసుకోండి, నేను చెడ్డవాడిగా ఉండాలని ఏ మనుషుడు తలంచడు. నేను నీతిగానే ఉండాలి, మంచివానిగా ఉండాలి, 10 మంది చేత మంచి పేరు తెచ్చుకోవాలి అన్నటువంటి కాంక్షతోనే మనుషుడు బ్రతుకుతాడు, కానీ అది చేత కావడం లేదు మానవునికి. అయ్యో నేను ఇలా చేయాలనుకోలేదు, నేను అలాగే చేశాను, అయ్యో నేను ఇలా మాట్లాడాలనుకోలేదు, అలాగే మాట్లాడేశాను అని ఆ తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటాం. ఎందుకో తెలుసా? నీకు బలం లేదు, నువ్వు అనుకున్నది చేయడానికి నీలో శక్తి లేదు. ఇది మరొక శాపం అని చెప్పాల. కనుక భౌతికమైన జన్మ ఈ శాపాలు తీసుకొచ్చింది, క్షయతను తీసుకొచ్చింది,
ఘనహీనతను తీసుకొచ్చింది, బలహీనతను తీసుకుని వచ్చింది. దేవుని యొక్క ఆశ ఆర్థికంగా ఉండాలని కోరుకోలేదు. దేవుడు నిన్ను కలుగ చేసుకున్నప్పుడు తన స్వరూపమందు తన పోలిక చొప్పున నరులను చేశాడు. పోలిక, స్వరూపం ఆయన క్యారెక్టర్ని గురించి మాట్లాడుతుంది, ఆయన గుణశీలాన్ని గురించి మాట్లాడుతుంది. దేవునిలాగా మనం ఉండాలి, దేవునిలాగా నీతిగా బ్రతకాలి, దేవునిలాగా పాపరాహిత్యమైన జీవితాన్ని గడపాలి, ఆయనలాగా మనం ఉండాలి అని కోరుకొని మానవుని ఆ రీతిగా తయారు చేసుకుంటే పాపం మానవుని జీవితంలో బలహీనుణ్ణి చేసేది. అందుకే పౌలు అంటున్నాడు, నాయందు, నా శరీరమందు మంచిది ఏది కూడా నివసింపదని నేను ఎరుగుతున్నాను. ఇది 3వ నష్టం. 4వ నష్టం ఏమని చెప్పాలి అనంటే, ప్రకృతి సంబంధమైన మనుషుడు అయిపోయినాడు. దేవుడు మానవుని కలగజేసినప్పుడు ప్రకృతి సంబంధమైనటువంటి మనుషునిగా చేయలేదు. ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం అనుకుంటాను, నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవించు ప్రాణి ఆయనను రాయబడలేదు, జీవాత్మ ఆయనని రాయబడింది. అంటే ఆత్మ సంబంధమైనటువంటి మనుషునిగా చేశాడు. కానీ ఇది నా మనుషుడు పాపాన్ని బట్టి ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అయిపోయినాడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అంటే ఏంటి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదవండి ఎవరైనా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనక. ఇప్పుడు చెప్పండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు అంటే ఎవరు? ఆత్మ సంబంధమైనటువంటి సంగతులు వానికి ఏమీ అర్థం కావు. ఒకవేళ మనం ఆత్మ అయిన దేవుని గురించి చెబితే వీళ్ళు ఏదో వెర్రి మాటలు చెప్తున్నారు అనుకుంటాడు వాడు. కారణం ఏంటంటే ఆత్మ సంబంధమైనటువంటి వాటిని అర్థం చేసుకోలేడు. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే ఆత్మస్వరూపైనటువంటి దేవుని గురించిన గ్రహింపు వాడికి ఉండదు. ఇది నా మానవులమైనటువంటి మనం ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా చేయబడి ఆత్మ అయినటువంటి దేవుడు ఎలాగుంటాడో తెలియక, బహుశా ఇలా ఉంటాడేమో దేవుడు అని భావించి ఆ దేవునికి వివిధమైనటువంటి రూపాలు మనం కల్పించుకోవట్లేదా? చూడండి, మానవుని వ్యక్తిత్వం అనేది 3 భాగాలుగా ఉంది. దేహము, ప్రాణము, ఆత్మ. దేహం దేనికి ఉంది అనంటే ఈ భౌతికమైనటువంటి ప్రపంచాన్ని మనం ఎంజాయ్ చేయడానికి. అందుకే ఈ దేహంలో పంచేంద్రియాలు ఉన్నాయి కదా. ఏం చెప్తారా పంచేంద్రియాలు? 5 సెన్సెస్: చూచుట, వినుట, మాట్లాడడం కాదు, స్మెల్ చేయుట, రుచించుట, మాట్లాడడం కాదు, రుచించుట, స్పర్శించుట. ఈ పంచేంద్రియాలు పనిచేస్తాయి కనుక భౌతిక ప్రపంచాన్ని మనం అనుభవించగలుగుతున్నాం, చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, రుచించగలుగుతున్నాం, స్పర్శించగలుగుతున్నాం. వీఆర్ ఎంజాయింగ్ ద వరల్డ్. దేవుడు ప్రాణాన్ని పెట్టాడు, మనలో ప్రాణం ఉంది. ప్రాణం దేని కొరకు ఉంది అంటే సెల్ఫ్ కాన్షియన్స్ కొరకు ఉంది. అంటే మనల్ని మనం తెలుసుకోవటానికి. ఒక మనుషుని సంగతులు మనుష్య ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు కదా. పక్కనే కూర్చొని ఉంటారు, వాళ్ళని గురించి అనుకుంటుంటావు, ఈ పనికి మాలింది నా పక్కనే కూర్చుందని. కానీ ఆవిడకి తెలియదు పాపం. ఆవిడని చూడగానే మాత్రం ప్రైజ్లాడక చాలా స్మైల్ చేస్తావు, మాట్లాడుతుంటావు, లోపల మాత్రం తిట్టుకుంటూ ఉంటావు. పాపం ఆమెకి ఏమి తెలియదు కదా, నీ పక్కనే కూర్చుంటుంది. కారణం ఏంటో తెలుసా? నీలో ఉన్న సంగతులు నీకు తప్ప ఎవరికి తెలియవు. సో ప్రాణానికి ఉన్నటువంటి విషయం ఏంటంటే సెల్ఫ్ కాన్షియన్స్. మనం ఎవరో మనకు తెలుసు. కొన్నిసార్లు మనల్ని పొగుడుతుంటారు, అన్నా నువ్వు చాలా చాలా మంచోడు, అన్న చాలా దయార్థుడు అంటే మనసులో అనుకుంటావు, ఈ వీడికి ఏం తెలుసులే నా సంగతి కదా. వాస్తవం అది.
నీ సొంత భర్తకు తెలియదు నీ సంగతి, నీ సొంత భార్యకు నీ సంగతి తెలియదు, నీ సొంత పిల్లలకు నీ సంగతి తెలియదు, నీ సొంత తల్లిదండ్రులకు నీ సంగతి తెలియదు. సో ప్రాణం అనేది సెల్ఫ్ కాన్షియన్స్, మనల్ని మనం తెలుసుకోవటానికి ఉపయోగపడేది. దేవుడు ఆత్మను పెట్టాడు. ఆత్మ దేనికి ఉంది అనంటే ఆత్మ అయిన దేవుణ్ణి తెలుసుకోవడానికి. శరీరమేమో వరల్డ్ కాన్షియన్స్ కొరకు, సోల్ ప్రాణమేమో సెల్ఫ్ కాన్షియన్స్ కొరకు, స్పిరిట్ ఏమో గాడ్స్ కాన్షియన్స్ కొరకు, దేవుణ్ణి తెలుసుకోవడానికి. ఈ భౌతికమైన శరీరానికి పంచేంద్రియాలు ఏ రీతిగా ఉన్నాయో అట్లాగనే ఆత్మకు కూడా పంచేంద్రియాలు ఉన్నాయి. ఆత్మ యొక్క కళ్ళ ద్వారా ఆత్మదేవుని చూస్తాం, ఆత్మకున్న చెవుల ద్వారా ఆత్మదేవుడు మాట్లాడితే వింటాం, ఆత్మకున్నటువంటి నాలుక ద్వారా ఆ దేవుని రుచిస్తాం, ఆత్మకున్న స్పర్శ ద్వారా దేవుని తాకుతాం, తెలుసుకుంటాం. అర్థమవుతుంది. అయితే విషయం ఏంటంటే పాపము ఈ ఆత్మను మృతమయ్యేటట్టుగా చేస్తుంది. అందువలన ఇప్పుడు ఆత్మకున్నటువంటి పంచేంద్రియాలు పనిచేయడం మానేసినాయి. ఆత్మ చచ్చిపోయింది. ఏ ఆత్మ ద్వారా దేవుని చూడాలో, ఏ ఆత్మ ద్వారా దేవుని స్వరాన్ని వినాలో, ఏ ఆత్మ ద్వారా దేవుని స్మెల్ చేయాలో, ఏ ఆత్మ ద్వారా దేవుని తాకి చూడగలమో, ఏ ఆత్మ ద్వారా మనము ఆయన రుచించగలుగుతామో, ఆ ఆత్మ ఇప్పుడు మృతమైంది. ఆ పంచేంద్రియాలు పనిచేయడం మానివేసినాయి. అందువలన ఇప్పుడు ఆత్మ అయినటువంటి దేవుణ్ణి భౌతికమైన ఈ దేహంతో మనుషుడు తెలుసుకోలేడు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషుడు అయిపోయాడు. ఆత్మ పని చేయడం లేదు. అందువలన దేవుని గురించినటువంటి ఎంత తెలుసుకుందామని తనకున్న జ్ఞానమంతా కూడా ఉపయోగించి మానవుడు ప్రయత్నం చేసినా దేవుని తెలుసుకోలేకపోతున్నాడు. ఎందుకనంటే దేవుని తెలుసుకోవడానికి ఒక సాధనం ఉంది. ఆ సాధనమే ఆత్మ. బ్యాక్టీరియాని చూడాలంటే సాధనం ఏంటి? మైక్రోస్కోప్. మైక్రోస్కోప్ లేకుండా బ్యాక్టీరియా లేదు అనంటే కుదరదు. మీకు ఇంకో విషయం తెలుసండి, మన శరీరం మీదనే లక్షల కొలది బ్యాక్టీరియాలు ఉంటాయి కదా. మనం తినే ఆహారం మీద లక్షల కొలది ఉంటాయి. దేవుడు కానీ అట్లాంటి కళ్ళు పెట్టి ఉంటే, ఎట్లాంటి కళ్ళు, బ్యాక్టీరియా కనపడేటువంటి కళ్ళు కానీ పెట్టి ఉంటే ఒక్క ముద్ద లోపలికి పోదు. అర్థమవుతుందా? అలాగని చెప్పి లేదా అంటే ఉంది. మైక్రోస్కోప్ ద్వారానే కనపడుతుంది. అది ఆ సాధనం ద్వారానే కనపడుతుంది. ఇది నా దేవుణ్ణి నువ్వు చూడాలనుకుంటున్నావా? చూడాలనుకుంటే సాధనం ఏంటి అనంటే నీలో దేవుడు పెట్టిన ఆత్మ ద్వారానే చూడగలుగుతావు. అయితే విచారకరమైన విషయం ఏంటంటే పాపము నీ ఆత్మ మృతమైపోయినట్టు చేసింది. చచ్చిపోయింది నీ ఆత్మ. పంచేంద్రియాలు పనిచేయడం మానివేసినాయి. ఆత్మకున్న కళ్ళు మూసుకపోయినాయి. ఆత్మ చెవులు పనిచేయడం లేదు. భక్తుడైనటువంటి యోహాను రాస్తూ ఏమంటాడు, ఆది నుండి నిత్యజీవమును గురించి ఏది ఉండెనో, మేమేది వింటిమో, మేమేది కనులారో చూసామో, ఏది నిదానించి కనుగొన్నామో, మా చేతులు దేనిని తాకి చూచినాయో దాన్ని మీకు తెలియజేస్తున్నాం. నిత్యజీవం అని చెప్తున్నప్పుడు ఎవరిని గురించి రాస్తున్నాడు యోహాను భక్తుడు? దేవుని గురించి రాస్తున్నాడు. అంటే ఆ దేవుని మేము చూసాము మా కళ్ళతో, ఆ దేవుడు మాట్లాడుతురాగా మేము విన్నాము, ఆ దేవుణ్ణి టేస్ట్ చేసాము, ఆ దేవుణ్ణి తాకి కూడా చూసాము. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళల్లో దేవుణ్ణి తెలుసుకోవాలన్న ఆశ నీకుందా? దేవుని గురించినటువంటి ఎరుకలోకి రావాలన్నటువంటి ఆశ నీకుందా? ఆ దేవుడు జాలి కలిగినటువంటి దేవుడు. ఆయన ఏం కోరుతున్నాడు అనంటే భౌతికమైన జన్మ ద్వారా నీకు వచ్చిన శాపాలన్నిటినీ నూతన జన్మ నీకు ప్రసాదించి అవి ఆశీర్వాదాలుగా మలచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. అందుచేత ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ కోడిక ఏ జన్మ కొరకు పెట్టారు?
భౌతిక జన్మ కొరక, ఆత్మ జన్మ కొరక? మిమ్మల్ని నిరాశపరచడానికి చెప్పట్లేదు నేను ఈ మాటలు. భౌతిక జన్మ విషయంలో అంటే శాపగ్రస్తమైన జన్మ విషయంలోనే మనం ఇంత సంబరపడితే ఏ జన్మ రావాలా? క్రొత్త జన్మ రావాలా? అందుకే ఇప్పుడు ప్రశాంత్, మాధవి కదా, మళ్ళొకసారి కనాలా ఆ బిడ్డని. ఎలా కంటారు మరి? యోహాను సువార్త 3:5-6 చెప్తాడు, శరీర మూలంగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మయునైనది అని రాసి, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించితేనే కానీ అంటున్నాడు. క్రొత్త జన్మ అనుభవం అనేది నీటి మూలంగా ఆత్మ మూలంగా కలుగుతుంది అని చెప్తున్నాడు. నీరు దేనికి సాదృశ్యంగా ఉంది? దేవుని వాక్యంలో దేవుని వాక్యానికే సాదృశ్యంగా ఉంది. వాక్యం అనే ఉదకము, ఎఫెసీ 5:27 చదువుతాం. సో దేవుని వాక్యం నీటితో పోల్చబడింది. రెండవది, దేవుని వాక్యం ఆత్మతో పోల్చబడింది. అర్థమవుతుందా? ఇప్పుడు భౌతికమైనటువంటి జన్మకు తల్లిదండ్రులు ఇరువురు అవసరం. తండ్రి అవసరం, తల్లి అవసరం, ఇరువురు అవసరం. ఆ ఇరువురులో ఏ ఒక్కరు లేకపోయినా నీకు జన్మ రాదు. అట్లాగనే ఆత్మీయమైనటువంటి జన్మ కలగాలనంటే ఆత్మీయమైన తల్లిదండ్రులు ఉన్నారు. ఎవరు వాళ్ళు అనంటే ఆత్మ వాక్యం. ఎలాగిస్తుంది నూతన జన్మ అనుభవాన్ని అనంటే వాక్యమేమో వెలిగింపునిస్తుంది. నీ వాక్యము బయలువెడలున తోడనే, కీర్తన 119, 130, నీ వాక్యము బయలువెళ్ళు తోడనే వెలుగు కలుగుతుంది. ఒక మనుషుడు వెలిగించబడాలనంటే, ఒక మనుషుడు తన్ను గూర్చిన గ్రహింపులోనికి తాను రావాలంటే, ఒక మనుషునికి ఎన్లైటన్మెంట్ అనేది కలగాలి అనంటే దేవుని వాక్యం చెంతకు రావాలి. దేవుని వాక్యం ఏం చేస్తుంది? మన జీవితాన్ని బయలుపరుస్తుంది. హెబ్రీ 4:12 రాస్తాడు, దేవుని వాక్యం సజీవమై రెండంచుల ఎటువంటి ఖడ్గం కంటే వాడి అయినదై ప్రాణాత్మలను కీళ్లను మూలుగును విభజించునంత మట్టుకు దూరుచు హృదయం యొక్క ఆలోచనలు తలంపులను పరిశీలించేటువంటిది. అంటే నీ పాపము మూలుగులో దాచబడినా కూడా ఈ వాక్యం అక్కడ వరకు దూరి, ఇదిగో ఈ మూలుగులో ఇక్కడ కూడా నీకు ఈ పాపం ఉంది అని బయలుపరుస్తుంది. అందుకే ఒక మనుషుడు తన్ను కూర్చున్నటువంటి అవగాహన తనకు కలగాలి అనంటే ఆ వెలుగులోనికి రావాల్సిందే. అపోస్తలుడైనటువంటి పౌలు తాను మార్పు చెందకపూర్వం చాలా అతిశయపడేవాడు. నేను చాలా భక్తి కలిగిన వాడిని, నేను చాలా నీతిమంతుణ్ణి, మా మతంలో నాలాంటి వ్యక్తే లేడు, అంత రోషంగా నేను బ్రతికాను అని చెప్పాడు. కానీ దమస్కు మార్గంలో దేవుడు తనకు కనపడినప్పుడు, ఆ వెలుగు తన మీద ప్రసరింపచేయబడినప్పుడు అప్పుడు అర్థమైంది తాను ఎంత దుర్మార్గుడో అని. అందుకే అవసాన కాలంలో తిమోతికి రాస్తూ ఏం రాశాడు చెప్పండి? పూర్వం దూషకుడను, హింసకుడను, హానికరుడను, పాపుల్లో ప్రధానుణ్ణి అని రాశాడు. కనుక దేవుని వాక్యం ఏం చేస్తుంది అనంటే, ఒక మనుషుడు దేవుని వాక్యం చెంతకొస్తే దేవుని వాక్యం నీ నిజ జీవితాన్ని బయటపెడుతుంది, నీ అంతరంగంలో దాచబడినటువంటి పాపాన్ని బయలుపరుస్తుంది. అప్పుడు మాత్రమే మనం గ్రహిస్తాం ఎంత దుర్మార్గులుగా ఉన్నాం మనము అన్నటువంటి విషయాన్ని. ఎప్పుడైతే నీకు వెలిగింపు వస్తుందో నువ్వు ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నావన్నటువంటి సత్యం అనేది దేవుని వాక్యం ద్వారా వెలిగించబడతావో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి ఒప్పుకొన చేస్తాడు. సో మనకు అనిపిస్తుంటుంది, వాస్తవమే కదా, నాలో ఈ పాపం ఉంది కదా, ఈ దోషం ఉంది కదా అని అనిపిస్తుంటే వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి వాస్తవమే, ఎస్ అని కన్విక్ట్ చేస్తాడంట మనల్ని. అందువలన ఈ రెండు ఎక్కడైతే పని చేస్తాయో, దేవుని వాక్యము, పరిశుద్ధాత్మ దేవుడు రెండు ఎక్కడ పని చేస్తాయో అక్కడ మనుషుడు
క్రొత్త జన్మ అనుభవంలోనికి వస్తాడు. ఈ రాత్రి నీ గురించి నీ అభిప్రాయం ఏంటి? చాలా మంచివాడవని తలస్తున్నావా? మతభక్తి కలిగిన వాడిని అనుకుంటున్నావా? క్రైస్తవ మతంలో పుట్టాను, మా నాన్నగారు పాస్టరు, మా తాతగారు బిషప్ అనుకుంటున్నావా? నీ జన్మ ఏదైనప్పటికీ కూడా పాపమే అనేది గుర్తుపెట్టుకో. పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఒక మనుషుడు తాను దుర్మార్గుడై ఉండి తన శరీరంలో ఏ మంచి లేదని తెలిసి కూడా, అంటే ఆ గ్రహింపు అనేది తనకు ఉండదు, అందువలన తాను భ్రమలో ఉంటాడు. నేను పర్వాలేదు, నేను బాగానే ఉన్నాను, నేనేం చేశాను, తప్పు చేశాను, నేను బాగానే ఉన్నాను అన్నటువంటి గ్రహింపులో తన జీవితాన్ని కొనసాగిస్తాడు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం చెంతకు వస్తాడో, దేవుని వాక్యం మనల్ని బయలుపరుస్తుంది. వాక్యం అంటే దేవుడే కదా. 91 కీర్తన 8వ వచనంలో, దేవా నీ ముఖ కాంతిలో మా రహస్య పాపాలు కూడా కనపడుతున్నాయి. సో ఆయన చెంతకు వస్తే, ఆయన వాక్యం చెంతకు వస్తే నీలో ఉన్నటువంటి పాపాన్ని బయలుపరుస్తాడు. నిన్ను అవమానించడానికి కాదు, నిన్ను సిగ్గుపరచడానికి కాదు. ఆ బయలుపరిచిన తర్వాత ఇప్పుడు అంటాడు, దీన్ని తొలగించమంటావా, దీన్ని తొలగించమంటావా అని నిన్ను కన్విక్ట్ చేసి నీ పాపం నుండి నీకు విముక్తిని ప్రసాదిస్తాడు. ఒక మనుషుడు ఎప్పుడైతే పాప విముక్తుడవుతాడో, ఈ పాప విముక్తుడైనటువంటి ఈ వ్యక్తికి పాపాన్ని బట్టి వచ్చిన 4 శాపాలు తొలగిపోతాయి, రివర్స్ అవుతాయి. ఇప్పుడు చెప్పండి, ఏంటి 4 శాపాలు? క్షయత, ఘనహీనత, బలహీనత, ప్రకృతి సంబంధం అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే నూతనంగా తిరిగి జన్మిస్తావో ఇవి రెస్టోర్ అవుతున్నాయి. క్షయత స్థానంలో అక్షయత వస్తుంది, ఘనహీనత స్థానంలో మహిమ వస్తుంది, బలహీనత స్థానంలో బలం వస్తుంది. ప్రకృతి సంబంధం అయినటువంటి మనుషుడుగా ఉన్న నీవు ఆత్మ సంబంధి అయినటువంటి మనుషుడుగా చేయబడతావు. అందుచేతనే చెప్తున్నాను, తల్లిదండ్రులకు బిడ్డను 2వసారి కనండి, దేవుని వాక్యం చెంతకు తీసుకురండి. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ ఈ ఆశీర్వాదాల్లోనికి రాలేడు. కనుక పిల్లలకి నేర్పించండి, నాయన ఈ భౌతిక జన్మదినం కంటే ఆత్మ సంబంధమైన జన్మదినం చాలా ప్రాముఖ్యమైనది. సో మనందరికీ కూడా 2 జన్మదినాలు ఉండాలి. అందుకే మేము ఈ పాట పాడతాం, హ్యాపీ బర్త్డే టు యూ, only one will not do, take the gift of salvation, then you will have to. హ్యాపీ బర్త్డే మంచిదే, బట్ ఓన్లీ 1 will not do. ఒక్క బర్త్డే ఉంటే సరిపోదు, ఏది కావాలా? 2 బర్త్డేలు కావాలి. ఎప్పుడు వస్తాయి? టేక్ ద గిఫ్ట్ ఆఫ్ సాల్వేషన్, దేవుడిచ్చే రక్షణను స్వీకరించు. నూతన జన్మ అనుభవం దేవుడు నీకు ప్రసాదిస్తాడు. సో ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇది నిర్ధారణ చేసుకోవాలి. నువ్వు ఎంత పెద్దోడైనా, ఎంత ముసలోడైనా, ఆత్మీయంగా జన్మించి ఉండకపోతే ఇప్పుడు మళ్ళా తిరిగి జన్మించాలి. ఈ మాటలు ఎవరితో చెప్పాడండి యేసు ప్రభు? నికోదేముతో చెప్పాడు. నికోదేము ఎవరు? కుర్రోడా, ముసలోడా? ముసలోడు. అందుకే నికోదేము ఏమంటున్నాడు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు, ముసలివాడనైనా నేను మళ్ళీ తల్లి గర్భంలోనికి పోయి జన్మించమంటారా అని అంటే, అప్పుడు చెప్తున్నాడు ప్రభు, భౌతికంగా జన్మించమని కోరడం లేదు, శరీరం మూలంగా జన్మించినది శరీరము, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయమైనది. కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళలో మీ వయసు ఎంత పెద్దదైనా కావచ్చు, నిర్ధారణ చేసుకో, నేను ఒక్కసారి కాదు 2వసారి కూడా జన్మించాను, దేవుని వాక్యం యొక్క వెలిగింపులోనికి వచ్చాను, పరిశుద్ధ ఆత్మదేవుడు నన్ను ఒప్పించాడు, నా పాపాలని ఒప్పింపచేశాడు, నూతన జన్మ అనుభవాన్ని పొందాను అన్నది నిర్ధారణ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నూతన జన్మ అనుభవం ఒకవేళ మనకు వచ్చి ఉంటే కొన్ని నిదర్శనాలు కనపడాలి. మరి కొన్ని నిదర్శనాలు కనపడాలి. భౌతికమైన జన్మ వచ్చినప్పుడు కూడా ఈ నిదర్శనాలు కనపడతాయి.
బిడ్డ పుట్టగానే ఏం చేస్తాడండి? ఏడుస్తాడా, నవ్వుతాడా? ఎందుకు ఏడుస్తాడు? ఎందుకు ఏడుస్తాడు? తల్లులకు మీకు తెలీదా అమ్మా? ఆకలి కదా. పుట్టగానే వాడికి ఏడుపు వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అప్పుడు దాకా తల్లి పేగు నుండి అందుతున్న ఆహారం ఏమైంది? ఇప్పుడు కట్ అయిపోయింది. కట్ అయిపోయేసరికి వాడికి స్వయంగా ఆకలి మొదలవుతుంది కదా. వాడికి ఆకలి లేదు, ఏమి ఏడవడం లేదంటే మా డబ్బులన్నీ మిగిలిపోతాయి, తిండి పెట్టాల్సిన అవసరం లేదని సంబరపడతామా? ఆకలి ఉండాలి. ఆకలి లేదు, వాడు ఏం తింటలా, పాలు తాగడంలే, ఏం చేస్తాం? మళ్ళా పరిగెట్టుకొని డాక్టర్ దగ్గరికి పోతాం. సార్ వీడు ఏం తింటలేదు సార్. అది జన్మతో వచ్చేటువంటి మొదటి నిదర్శనం అని చెప్పాలి. మరి ఒకవేళ నువ్వు క్రొత్తగా జన్మించి ఉంటే నీకు కూడా ఆకలి ఉండాలి కదా. ఏం ఆకలి? ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడు. ఎలా సమస్తమైన దుష్టత్వమును, కపటమును, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమను పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తం ఆ పాలను అపేక్షించాలా. నువ్వు నిజంగా తిరిగి జన్మించి ఉంటే నీలో కనపడే మొట్టమొదటి నిదర్శనం ఏంటంటే దేవుని వాక్యం కొరకైన ఆకలి మొదలవుతుంది. మీరు చెప్పండి, బిడ్డ ఎదిగే కొలది ఆకలి తగ్గిపోతుంటుందా, ఎక్కుతుందా? ముందు పాలతో పెంచుతాం, 6 మాసాలు కూడా రాకముందే అన్నప్రాసనం అంట కదా. ఇంకా గానే వాడికి ఒక 2 సంవత్సరాలు వచ్చినాయంటే మాతో పాటు ముక్కలు కూడా తినేస్తుంది. కారణం ఏంటంటే ఆకలి పెరుగుతుంది కదా. మరి నువ్వు క్రొత్తగా జన్మించావు, తిరిగి జన్మించావు అన్నదానికి నిదర్శనం ఏది? దేవుని వాక్యమే చదవే. మూసిన బైబిల్ మూసినట్టే ఉంటుంది. ఎట్లా రుజువు నువ్వు తిరిగి జన్మించావని. కనుక ఒకడు క్రొత్తగా జన్మిస్తే నిర్మలమైన వాక్యం అనే పాలు అపేక్ష వస్తుంది లోపలికి, ఆకలి వస్తుంది. తినకుండా ఉండలేం, చదవకుండా ఉండలేం. వయసు పెరిగే కొలది దేవుని వాక్యం కొరకైన ఆకలి మరింత ఎక్కువ అవడం ప్రారంభిస్తుంది. కీర్తనకాడు అంటాడు 63వ కీర్తనలో, రాత్రి జాములందు నేను నా పడకల మీద పరుండి నిన్ను గూర్చి నేను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు జోరికినంత ఆనందం కలుగుతా ఉంది నాకు. అయ్యో, కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సిన వారు, మీకు మళ్ళా ఒకడు మూలపాఠాలు బోధించాల్సి వస్తుంది. శిశువు అయినటువంటి వాడు పాలే త్రాగుతాడు, పాలు త్రాగేవాడు శిశువే. కానీ ఎవరు బలమైన ఆహారం? ఎదిగినటువంటి వారికి బలమైన ఆహారం తగును. కనుక ఒకవేళ నువ్వు తిరిగి జన్మించి ఉంటే నీ జీవితాన్ని పరీక్షించుకోవాలి. నీ నూతన జన్మ అనుభవం సరైందేనా? దేవుని వాక్యం కొరకైన ఆకలి లేకుండా ఉన్నావు అని అంటే అసలు నిజంగా తిరిగి జన్మించావో లేదనేది ఆలోచించుకోవాలి. ఒకవేళ ఆ రీతిగా సరైన నూతన జన్మ అనుభవం లేకపోతే ఈరోజైనా ప్రారంభించవచ్చు. ఏంటండి ఇంతకాలం మేము విశ్వాసులమై మా అనుభవం అంతా ఏం కావాలా, మళ్ళీ మొదటికి తెస్తారంటే ఏం చేయాలి మరి? చూడండి, నాకు ఒక స్థలం ఉంది. ఆ స్థలంలో ఇల్లు కట్టుకోవడం ప్రారంభించాను. పునాది వేసుకోవాలని తెలియదు నాకు. నేల మీదనే ఇల్లు కట్టడం ప్రారంభించాను. మీలాంటి తెలివైన వాళ్ళు ఎవరో వచ్చి, అంకుల్ ఏంటయ్యా ఇది నేల మీద కడుతున్నావు, ఇల్లు నిలబడదండి, ఇది పునాది వేసుకోవాలండి అని చెప్పారనుకోండి. అప్పటికే నేను ఒక 2 అడుగులు ఎత్తు గోడలు లేపేశా. ఇప్పుడు నేనేం చేయాలి చెప్పండి? ఈ గోడలు పడగొట్టి మళ్ళీ పునాది వేసుకొని కట్టాలా, లేకపోతే 2 అడుగులు లేపేశాను కాబట్టి దాని మీదనే కట్టుకుంటాను అన్నాలా? చెప్పండి, ఏం చేయాలా? అందుకే చెప్తున్నాను, ఒకవేళ నూతన జన్మ అనుభవం సరిగా లేకపోతే
నో ప్రాబ్లం, ఉన్నదంతా కూలగొట్టేయి. నీ అనుభవాలు గినుభవాలన్నీ కూలగొట్టేసి ఈరోజు నూతనంగా ప్రారంభించు. దేవా, పాపినైనా నన్ను కరుణించు అని నీవు పాప క్షమాపణ కొరకే అర్థిస్తే నూతన జన్మ అనుభవం వస్తుంది. దాని మీద నీ ఇంటిని కట్టుకుంటే అది స్థిరంగా నిలబడుతుంది. రెండవది, నూతన జన్మ అనుభవం మనలోనికి వచ్చింది అనడానికి రెండవ నిదర్శనం ఏంటి అనంటే, మీరు చూడండి, ప్రతి జీవి కూడా తన బిడ్డలకు జన్మనిచ్చినప్పుడు జన్మతో పాటు స్వభావాన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తాయి కదా. పంది కన్నా 10 పిల్లల్ని కన్న తర్వాత కూర్చోబెట్టుకొని మనం పందులము, మనం బురదలోనే తిరగాలి, మనం ఇదే తినాలి అని ఏ పందైనా పిల్లలకి బోధిస్తుందా? చెప్పండి. లేదు. పంది తన పిల్లల్ని కన్నప్పుడు దాని నైజాన్ని వాటికి ఆటోమేటిక్గా బదలాయిస్తూ ఉంది. అంచేత ఎవ్వరు నేర్పించకపోయినా పందిలాగానే ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ నూతన జన్మ అనుభవం మనకు వచ్చి ఉంటే, ఈ నూతన జన్మ అనుభవం ఏది అనంటే దేవుడే మనల్ని కంటున్నాడు. ఇప్పుడు మన తండ్రి ఎవరు చెప్పండి? దేవుడే కంటున్నాడు కదా. సత్యవాక్యము ప్రకారము తన దయాసంకల్పం చొప్పున ఆయన మనల్ని కనెను అన్నాడు. ఇప్పుడు మనం ఎవరిమి? దేవుని పిల్లల. స్వభావం ఎవరిది ఉండాలా? నిజంగా ఉందా? మరి పేరేమో నేను దేవుని బిడ్డను, బతికేదేమో సైతాన్లాగా. సో మన స్వభావము మారాలా, న్యాచురల్గా రావాలి. ఇదేదో మనం ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు. పంది స్వభావం కానీ, పిల్లి స్వభావం కానీ. పిల్లి స్వభావం ఏంటి చెప్పండి? పిల్లి స్వభావం ఎట్లాంటిది? పిల్లికి ఎంతసేపు శుభ్రంగా ఉండాలి. కొంచెం టైం దొరికితే ఒళ్ళంతా నాకి శుభ్రం చేసుకుంటుంది. ఒకవేళ టూల్స్కి పోవాల్సి వస్తే గుంత తీసి అక్కడ కూర్చొని మళ్ళీ దాన్ని కప్పేసి, ఎవరు నేర్పించారండి దానికి? దాని నైజం అది. ఒకవేళ దేవుడే మనల్ని కని ఉంటే, దైవ పుత్రులమైతే ఆ నైజం మనలోనికి రావాలి కదా, ఆ స్వభావం మనలోనికి రావాలి కదా. సో ఇది రెండవ నిదర్శనంగా మనం చెక్ చేసుకోవాలి, నిజంగా తిరిగి జన్మించామా. మూడవ నిదర్శనం ఏంటి అనంటే, బిడ్డ పుట్టగానే తల్లిదండ్రులు ఉంటారా? బిడ్డకు ఉండరా? మరి ఆ బిడ్డ ఎట్టు వచ్చింది? బిడ్డకు ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉంటారు కదండి. అంటే దాని అర్థం ఏంటంటే, బిడ్డకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. మీరు చెప్పండి, ఈ బిడ్డ ఆ ఫ్యామిలీలో ఎన్ని రోజులకు ఒకసారి ఉంటుంది? ఎప్పుడు ఆ కుటుంబంలోనే ఉంటుంది కదా. ఎంతసేపు డాడీ మమ్మీ అనుకుంటూ అక్కడే ఉంటారు కదా, మనతోనే ఉంటారు కదా. మరి మనకు ఒక ఇల్లు ఉందా? ఏ ఇల్లు? యేసుప్రభు చెప్పాడు, నా తండ్రి ఇల్లు, అదే మందిరం, అదే మన ఇల్లు. ఎప్పుడెప్పుడు కనపడతారు మీరు? ఆదివారం టంచనగా కనపడి మళ్ళీ వారమంతా కనపడకుండా, ఒకవేళ మీ కుమారుడు కుమార్తె ఎవరైనా వారంలో ఒక్కసారి మాత్రమే కనపడి మిగిలిన దినాలన్నీ రోడ్లెంబడి తిరుగుతుంటే చాలా సంతోషం కదా. ఒక్క పూట కనపడకపోతే ఎంత దుఃఖపడతాం మనం. ఎక్కడ పోయావురా, ఇంకా రాలేదేంట్రా అంటే, వస్తున్నాను డాడీ, వస్తున్నాను మమ్మీ, తొందరపడొద్దు. సో ఒకవేళ మనం నిజంగా తిరిగి జన్మించి ఉంటే మనకంటూ ఒక కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో మనం సభ్యులం. ఇప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? ఆ కుటుంబంతో ఎప్పుడు మనం కలిసి ఉండాలి. అర్థమైందా? తర్వాత ఆ కుటుంబంలో బిడ్డ పెరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఏమొస్తుంది? బిడ్డకు ఏమొస్తుంది? భాష వస్తుంది కదా.
ఇంగ్లీష్ వాళ్ళు అయితే ఇంగ్లీష్ మాట్లాడడం ప్రారంభిస్తారు, తెలుగు వాళ్ళు అయితే తెలుగు మాట్లాడడం ప్రారంభిస్తారు, కన్నడ వాళ్ళైతే కన్నడ మాట్లాడడం ప్రారంభిస్తాడు. మెల్లగా మమ్మీ అంటే చెవులకి ఎంత ఇంపుగా ఉంటుందో, మళ్ళీ ఒకసారి అనరా, మళ్ళీ ఒకసారి అని వాళ్ళు మాట్లాడుతుంటే చాలా సంబరంగా వాళ్ళ మాటలు వింటాం కదా. ఇంకా వయసు పెరిగే కొలది ఫ్లూయెంట్గా మాట్లాడతారు కదా, భాష వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకవేళ మనం దేవునికి పుట్టుంటే ఏ భాష రావాలి మనకు? ఏ భాష రావాలా? దేవుని భాష రావాలి కదా. ఆయన నోట నుండి బయలు వెళ్ళిన దేవుని మాటలకు వాళ్ళు ఆశ్చర్యపోయినారంట. మన దేవుడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు, మనం చాలా హార్ష్గా మాట్లాడతాం కదా. బల్లెపోటు మాటలు అంటూ ఉంటాయి. ఒక్క మాట మాట్లాడామా బాకు దిగిపోద్ది ఎక్కడ, హృదయంలో. ఒకసారి చలి కాచుకుంటా ఉన్నాడు పేతురు. ఆ చిన్నపిల్ల అడుగుతుంది, నువ్వు కూడా యేసుప్రభుతో ఉన్నాడు కదా అంటే, అమ్మీ ఆయన ఎవరో నాకు తెలీదు. మళ్ళీ కాసేపటికి, లేదు నువ్వు కూడా ఆయనతోనే ఉన్నవాడివి అని అంటే, అమ్మ ఆయన ఎవరో నాకు తెలియదు, మా అమ్మతో నాకు తెలియదు. వెంటనే వాళ్ళు ఏమన్నారు చెప్పండి? నీ పలుకు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తుంది. అబద్ధాలు కూడా యేసుప్రభులాగా మాట్లాడి చెప్పాడు, ఆ స్టైల్లో చెప్పాడు. అర్థమవుతుందా? సో నూతన జన్మ అనుభవం వస్తే మనకు భాష కూడా రావాలి. అబ్బా తండ్రి అని మొరపెట్టుకోవడం రావాలి, మన ప్రభుని పిలవడం రావాలి. ఇది ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ప్రతి బిడ్డ తన అవసరత కొరకు తన తల్లిదండ్రుల మీద ఆధారపడినట్లుగా నీ ప్రతి అవసరత కొరకు దేవుని మీద ఆధారపడడం ప్రారంభిస్తావు. నానా తండ్రి అని మొరపెడతా ఉంటే ఆ ప్రభు మన ఎడల కనికరం చూపుతూ మన అవసరతలు తీరుస్తాడు. ఈ రీతిగా మనం ఆలోచన చేస్తే జన్మ ద్వారా మనకు వచ్చేటువంటి చాలా సంగతులు ఉన్నాయి. ఈ రీతిగా ఆలోచన చేస్తే ఈ రాత్రి మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, అసలు తిరిగి జన్మించావా? నూతన జన్మ అనుభవం వచ్చిందా? కేవలం భౌతికమైన జన్మ మాత్రమే అంటే గుర్తుపెట్టుకో, అది చాలా శాపగ్రస్తమైంది. చెప్పండి, మళ్ళీ ఏమేమి శాపాలు ఉన్నాయి? మీరు అడుగుతారు అనుకోలేదు. చెప్పండి. క్షయత, ఘనహీనత, బలహీనత, ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులు. కనుక ఈ బిడ్డ మళ్ళీ ఇవన్నీ రివర్స్ కావాలి ఆ బిడ్డ జీవితంలో అనంటే, తన బాల్య దశలోనే సృష్టికర్త అయినటువంటి దేవుని స్మరణకు తెచ్చుకొని నూతన జన్మ యొక్క అనుభవంలోనికి వచ్చేటట్టు చూడాలి. నా కూతురు ఎప్పుడు రక్షించబడింది తెలుసా? తన వయసు 5 సంవత్సరాలు ఉన్నప్పుడే. 5 సంవత్సరాలు ఉన్నప్పుడే నేను అప్పుడు బాంబేకి వెళ్ళాను పరిచర్యకు. అక్క నా కూతురు మాత్రమే ఉన్నారు ఇంట్లో. మధ్యరాత్రి లేచి ఏడుస్తుందంట. అది ఏడుస్తుంటే వాళ్ళ అమ్మ అడిగింది, మమ్మీ కొన్ని పాటలు పాడుకుందాం అనిందంట. నాకు ఎందుకో భయం వేస్తుంది, పాటలు పాడదామంటే 1-2 పాటలు పాడి వాళ్ళ అమ్మ నిద్రపోయిందంట. మళ్ళీ ఈ పిల్ల ఏడుస్తూనే ఉంది. లేచి చూసేసరికి ఎందుకమ్మా అట్లా ఏడుస్తున్నావు అంటే, ఆ పిల్ల చెప్పిందంట, నా పాపాలన్నీ జ్ఞాపకం వస్తున్నాయి. అప్పుడు వాళ్ళమ్మ చెప్పింది, అలాగైతే నువ్వు మోకరించి యేసు ప్రభు నువ్వు క్షమాపణ అడగమ్మా, ప్రభు కడిగేస్తాడు నిన్ను అన్నట్టు. పైకి మోకరించి చక్కగా తన పాపాలను ఒప్పుకొని మళ్ళీ ఈమె నిద్రపోయిందంట. లేచి చూసేసరికి ప్రశాంతంగా పడుతుంది. ఇప్పటికీ ఆ పిల్లని అడిగితే ఎప్పుడు రక్షించబడ్డావంటే, ఆ రోజు నేను రక్షించబడ్డాను. చిన్నపిల్లలు అనుకోకండి, వాళ్ళని దే కెన్ అండర్స్టాండ్, గ్రహించగలుగుతారు. అందుకే వాళ్ళకి చిన్ననాటి నుండి సంగతులు బోధించడం, బాల్య దశలోనే నూతన జన్మ యొక్క అనుభవంలోనికి వచ్చేటట్టు చూడడం తల్లిదండ్రుల బాధ్యత. అందుకే రెండోసారి కనండి. భౌతికంగా కన్నారు, ఆత్మీయంగా కనండి. ఆ బిడ్డ ఆశీర్వదించబడుతుంది. అలాగనే ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంకా ఎవరైనా తిరిగి జన్మించి ఉండకపోతే, ప్రమాదంలో ఉన్నావు గుర్తుపెట్టుకో, శాపంలో ఉన్నావు గుర్తుపెట్టుకో. దేవుని ఆశ అది కాదు.
ఆ రీతిగానే నీ జీవితాన్ని కొనసాగించాలని ప్రభు కోరటం లేదు. ఎంత సులభం చేశాడంటే, దేవా పాపిని నన్ను కరుణించు అంటే చాలు, ఈ రాత్రి నూతన జన్మ నీకు ప్రసాదించబడుతుంది. ప్రార్థన చేసుకుంటా. మోకరించండి, ప్రార్థన చేస్తాం. ఎవరు కూడా కళ్ళు తెరిచి చూడవద్దు. దేవుడు అనుగ్రహించినటువంటి ఒక శ్రేష్టమైన తరుణం. దేవుడు తన వాక్యమును మన ఎద్దుకు పంపించినాడు. ఇందుకోసము ఏ స్థానంలో ఉన్నటి కొరకు ప్రభు నిన్ను ఏర్పాటు చేసుకుంటే, పాపను బట్టి ఎంత దీన స్థితిలోనికి వచ్చేసినావు అనేటువంటిది దేవుని వాక్యం ద్వారా బయలుపరచబడి ఉంటుండగా, ఇప్పటికైనా సరే మళ్ళా తిరిగి కోల్పోయిన మహిమను, కోల్పోయిన ఘనతను ఇచ్చుడు కొరకై యేసు ప్రభువారు శిలువలో వేలాడి మరణించినాడు. ఆయన అవమానం పొంది నీ ఘనత ఇవ్వటి కొరకై నీ వైపు చేతులు చాచి ఉంచాడు. ఒకవేళ ఇంకా నువ్వు రక్షణ అనుభవం లేకుండా ఉంటే, దయచేసి నీ కుడి చేతిని తలకంటే ఎత్తుగా మరి చూపించండి. చిన్న ప్రార్థన హృదయంలో చేసుకో. యేసు ప్రభు ఎంత మంచి దేవుడు అంటే, ఆయన నీ కొరకు వేచి ఉన్నాడు, ఏమాత్రం కూడా ఆలస్యం చేయడు. యేసు ప్రభా, నిజమే, నేను ఇంకా ప్రకృతి సంబంధం మనిషిని, ఇంకా పాపం బట్టి పెంట మీద ఉన్న మనిషిని, నన్ను క్షమించు ప్రభా అని ప్రభుని అడుగు. ఇప్పుడే ఉన్న పాటనే ప్రభు నిన్ను క్షమిస్తాడు, ఆ రక్తంతో నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఎవరైనా అలాంటి ప్రార్థన హృదయంలో చేసుకుంటూ ఉంటే మీ తీర్మానాన్ని తెలియజేస్తూ, మేము కూడా మీ కొరకు ప్రార్థన చేయ నిమిత్తమై మీ కుడి చేతిని తలకంటే పైగా చూపించండి. ఎవరైనా పర్వాలేదు, కానీ నేను ఇంతకాలం క్రైస్తవుడిగా ఉన్నాను, క్రైస్తవాలుగా ఉన్నాను, ఇప్పుడు నేను రక్షణ పొందలేదు అని అంటే వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో కాదు. ఇది నిత్యత్వం, నీ కొరకైనటువంటి తీర్మానం ఇది. ఇప్పుడు నువ్వు రక్షణ విషయం నిర్లక్ష్యం చేస్తే, ప్రభువే ఈ రాత్రి హఠాత్తుగా వస్తే నీ యొక్క స్థితి ఏమవుతుంది చెప్పండి. ఎవరైనా ఉన్నారా అలాగనా? సహోదరులో కానీ సహోదరిలో కానీ ఈరోజు నా పాపల విషయం పశ్చాత్తాపడుతున్నా వారు ఎవరైనా ఉంటే, దయచేసి మీ కుడి చేతిని తలకంటే పైగా చూపండి. మీ కొరకే మేము ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఇచ్చిన ఆ తరుణం పోగొట్టుకోవద్దు, వాయిదా వేసుకోవద్దు. ప్రభునామమున మేము బతిమలాడుతున్నాం. ఎవరైనా ఉంటే దయచేసి మీ కుడి చేతి వారు, చిన్నపిల్లలు కావచ్చు, పెద్దవారు కావచ్చు, కనబడేట్టుగా అయితే చూపించండి. మంచిది. ప్రార్థన చేయక సోదరుడా, ప్రభు నేను కనికరించును గాక, తన కుమారునిగా ప్రభు నేను అంగీకరించును గాక. ఈ దినం నీ జీవితంలో రక్షణ దినముగా ఎంచబడును గాక. ఇంకెవరైనా ఉన్నారండి? ఇంకెవరైనా ప్రార్థన చేయకముందు తిరిగి జన్మించినామని చెప్పుకునేటువంటి మన విషయమై దేవుని వాక్యం మనకు జ్ఞాపం చేస్తూ వచ్చింది. కాబట్టి దేవుని వాక్యము అపేక్షించే వారిగా ఉంటున్నామా? దేవుని వాక్యం కొరకైనటువంటి ఆకలి దప్పులు కలిగినగా ఉంటున్నాయా? స్వభావం మారిందా? ఇక్కడ కొన్ని సంగతులు ప్రభు మన ముందు ఉంచుతూ వచ్చినాడు. తర్వాత మరి మన ఇల్లు విషయమై, మన యొక్క భాష విషయమై దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చినాడు. రక్షణ పడిన వారమైతే ఇవి నిశ్చయంగా మనలో ఉండవలసి ఉన్నది. ఆయన పిల్లలుగా చెప్పుకునే మనం ఆయన పిల్లలు కాని వారి వల్ల నడుచుకోవటం అంటే ఎంత విచారమైన సంగతి. ప్రభు చూద్దాం. కనికరంగల దేవుడు మనం కూడా జ్ఞాపం చేసుకుంటాడు. యథార్థంగా ప్రభు ఎద్దుకు వద్దాం. ప్రియమైన మా ప్రభా, నిచ్చిన మాతని మీ స్తుతిస్తూ గణపరుస్తుంటున్నాం. ప్రభా, ఇక సమయాన్ని బట్టి స్తోత్రములు. ప్రభా, మీ దాసుని మరుగుపరుచుకొని మీరు వెల్లడిపరిచిన మీ వాక్యం బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఏ ఉద్దేశంతో మీ వాక్యము మా ఎదుగు పంపబడిందో ప్రభా, మీ కార్యము మాలో జరిగినట్లుగా మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకుని వస్తుందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. రక్షణ కొరకే తీర్మానం చేసిన వారి తన ప్రభావాన్ని స్థిరపరచవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం. నిచ్చిన మాతండి తిరిగి జన్మించబడినాము అని చెప్పబడేటువంటి మేము ప్రభా, నిచ్చిన మాతండి దేవా, మా ప్రభు యొక్క పిల్లల వలె కాకుండా ప్రభా, నిచ్చిన మా స్వభావం కోల్పోవటం అనేటువంటిది ఎంత తండ్రి దేవా ప్రభా, ప్రకృతి విరుద్ధమైనటువంటి దౌర్భాగ్యమైన సంగతి దయతో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ తిరిగి మమ్మల్ని సమకూర్చము ప్రభా. నీ తండ్రి మీ వలె మేము ఉండే కొరకు, మీ పిల్లల వలె నడుచుకుంటూ కొరకై మమ్మల్ని జ్ఞాపం చేసుకున్నామని ప్రభా, చిన్న బిడ్డ యొక్క బర్త్డే సందర్భంగా ప్రభా, మా ఆత్మీయ జీవితంలో నూతన పచ్చడి కొరకై మీరు అనుకుంచిన తరుణాన్ని బట్టి స్తుతిస్తూ మిగతా సమయం అంతటిని కూడా మీ తగిలిన ప్రేమ కలిగిన హస్తంలో అప్పగించుకుంటూ కృపను కోరుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థించి మహింపరిచడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె. కూర్చోనండి. బెంజమిన్ బ్రదర్ అండి, కేక్ కొరకు ప్రార్థన చేయండి. ఈ పాట ప్రతుల్లో చిన్న పాట ఉంటుంది. ఎన్నో పాట అండి? 4వ పాట. ఇదాన్ని కలిపి రాసేసారు. కానీ యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు,
యేసు ప్రేమను పంచు జాస్మిన్, యేసు ప్రభువే ప్రేమ. అక్కడ వరకు మొదటి చరణం అనమాట. ఆ తర్వాతది యేసు కృపలు నిలువు, అంటే మొదటి చరణం తర్వాత చరణం కలిసినాయి చివరి లైన్లు. మేము పాడతాము. బ్రదర్స్ రండి దయచేసి, ఇందా పాడారు రండి. యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు, యేసు ప్రేమను పంచు జాస్మిన్, యేసు ప్రభువే ప్రేమ, యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమను ఎదుగు, యేసు ప్రేమను పంచు ప్రియ జాస్మిన్, యేసు ప్రభువే ప్రేమ, యేసు కృపను తిరుగు, యేసు కృపలో ఎదుగు, యేసు కృపను చాటు జాస్మిన్, యేసు కృపలో నిలువు, ప్రభువే నీకు తోడు, ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు జాస్మిన్, ప్రభునే ఘనపరచు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, జీవం గల మా ప్రభువా, మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. ఇది నమ్మ జాస్మిన్ని బట్టి మీకు స్తోత్రాలు. మరొక నూతన సంవత్సరం దయాకిరీటం అనుగ్రహిస్తూ వచ్చారు, వందనములు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో తండ్రి మరి కేక్ కట్ చేస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ఇలాంటి బర్త్డేలు ఇంకా రాబోయే దినాల్లో మరెన్నో జరుపుకోవడానికి సహాయం చేయండి. దయగల తండ్రి, ఆ బిడ్డ చిన్నతనంలోనే నేను మరి రక్షింపబడి నూతనమైన జన్మించి మీ మహిమ కొరకు జీవించినట్లుగా సహాయం చేయండి. కేకును కూడా దీవించండి. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇదే పాట పాడతాము. విశ్వాసులు కూడా ఏంటంటే హ్యాపీ బర్త్డే పాడందే అది బర్త్డే కాకుండా పోతుంది అనమాట. ఏం చేయాలని అర్థం కాలే. సరే ఏదైనా చిన్న పల్లవి రాద్దామన్నా కూడా మళ్ళీ అది పాడాల్సిందే. అందుకని చెప్పి ఆ రాగం మీద చిన్న పల్లవి రాయబడింది. సో పాడదామండి. ఇదే పాడుకోండి మళ్ళీ తర్వాత కూడా మీ బర్త్డేలు కూడా ఇళ్ళల్లో కూడా ఇదే నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రండి, కట్ చేసేవాళ్ళు ఎవరు రండి. ప్రశాంత్, మాధవి, ఇటువైపు అమ్మ. మాధవి ఎక్కడ? ప్రశాంత్ ఏంటి? ప్రశాంత్, ప్రశాంత్ ఎక్కడున్నావమ్మా? కేక్ కటింగ్ నువ్వు కూడా రా. అవన్నీ వెలిగించే మధ్యలో నేను పాడుతూ ఉంటా, కట్ చేసాను. యేసు ప్రేమను ఎరుగు, యేసు ప్రేమలో ఎదుగు,
యేసు ప్రేమను పంచు జాస్మిన్, యేసు ప్రభువే ప్రేమ, యేసు కృపను ఎరుగు, యేసు కృపలో ఎదుగు, యేసు కృపను చాటు జాస్మిన్, యేసు కృపలో నిలువు, యేసు నీవుడు ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు జాస్మిన్, ప్రభునే ఘనపరచు. ఇది వాళ్ళ ఇంట్లో ఏం చెప్తాను అనుకోవద్దు. సో ప్రశాంత్ వారు యొక్క ఈ పాప జాస్మిన్ బర్త్డే కొరకై మీరంతా ఆహ్వానించబడి రాగలేందుకై ఈ కుటుంబం తరపున మీ అందరికి కూడా మేము శుభం చెప్తున్నాము, సంతోషము. తర్వాత చివరి ఆశీర్వాదం అయిపోయిన తర్వాత కింద హాల్లో దైవ సేవకులు ఉంటే అక్కడ వారు భోజనం చేస్తారు. తర్వాత మిగతా వారందరి కొరకై కింద రోడ్డు మీద టేబుల్స్ ఏర్పాటు చేయబడ్డాయి. దయచేసి మీరందరూ కూడా వారి యొక్క సంతోషంలో పాల్పొందు పొంది ఆ యొక్క విందులో కూడా పాల్పొందు పొంది వెళ్ళాలని మనం చేస్తుంటున్నాం. తర్వాత వారి విషయమై ఆ పాప రాని దినాల్లో రక్షణ అనుభవంలోనికి వచ్చి ఆత్మీయంగా ఎదిగి ప్రభు కొరకు జీవించినట్లుగా కూడా వ్యక్తిగతంగా మీ కుటుంబంగా మీ ప్రార్థనలో గుర్తు చేసుకుంటుండాలని మనం చేస్తుంటున్నాం. చివరి ఆశీర్వాదం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ప్రేమ సహవాసం కాపుదల ఇప్పుడు యుగముల పర్యంతం మనందరికీ ప్రత్యేకంగా జాస్మిన్కి తోడైండును గాక. ఆమేన్. ప్రభువే నీకు తోడు, ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు జాస్మిన్, ప్రభునే ఘనపరచు, ప్రభువే నీకు తోడు, ప్రభువే నీకు బలము, ప్రభులో ఆనందించు జాస్మిన్, ప్రభునే ఘనపరచు. అందరి ప్రైజ్ అండి, ప్రైజ్.